నేను క్యాజువల్ గా థింక్ చేస్తున్నాను అనమాట. యానిమల్స్ కి ఎమోషన్స్ ఉంటాయి. పిల్లల మీద ప్రేమ, ప్రొటెక్షన్ ఉంటది, లవ్ ఉంటది, ఆకలేస్తది. సో ఫుడ్ హంట్ చేసుకుంటాయి అండ్ అట్లానే సర్వైవ్ కూడా అవుతాయి అన్నమాట గ్రూప్స్ గా. లైక్ బాగా ఎమోషన్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ యానిమల్స్ మాట్లాడుకుంటాయి. లైక్ లైన్ కి గ్రూప్ కి కొన్ని సైన్స్ ఉంటాయి అండ్ ఎలిఫెంట్ గ్రూప్ కి కొన్ని సైన్స్ ఉంటాయి. యానిమల్స్ తో కంపేర్ చేస్తే యానిమల్స్ కున్న ఎమోషన్ స్పెక్ట్రమ్ అండ్ హ్యూమన్ కున్న ఎమోషనల్ స్పెక్ట్రమ్ కంపేర్ చేస్తే హ్యూమన్ కి ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే వాట్ వీఆర్ సపోజ్ టు డూ అని నాకు అనిపిస్తుంది అంటే, మేబీ హ్యూమన్స్ ఆర్ ఆల్సో సపోజ్డ్ టు లవ్, షేర్, ఎమోషన్స్ లోనే ఇంకా ఇంకా ప్యూర్ గా వైబ్రేషనల్ గా తన ఎనర్జీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ కలిసి లివ్ చేయడం, ఏస్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు నేను ఇంత సంపాదించాలి, మినిమం ఇన్ని ఇల్లులు ఉండాలి, నాకు మినిమం ఇన్ని ల్యాండ్స్ ఉండాలి. లైక్ మనం బతికున్నంత కాలం ప్రాక్టికల్ గా అన్ని ల్యాండ్స్, అన్ని డబ్బుల్ని ఎంత సంపాదించినా గానీ వీ కాంట్ ఈవెన్ స్పెండ్. ఇప్పుడు బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అంతా బతికినా గానీ అంత మనీని వాళ్ళు స్పెండ్ చేయలేరు కదా. సో నీకు స్పెండ్ చెయ్యనప్పుడు నీకు ఎందుకు ఆ మనీ, రైట్? సో ఒక ఫేక్ సినారియోని మనం క్రియేట్ చేసుకొని సేవింగ్స్ అని అదని ఇదని ఒక గ్రీడీనెస్ అనే ఎమోషన్ ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అదర్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ లో మనం హయ్యర్ ఎనర్జీస్ ని రీచ్ అవ్వలేకపోతున్నాం అని నాకు అనిపిస్తుంది.